అసలు వాడి బట్టలు నువ్వెందుకేసుకున్నావు? ముందా చెప్పు. శృతి అత్తయ్య గారు, ఏమైందో తెలీదు, నా బట్టలన్నీ ఉతికేసింది. అవునా? అది అత్తయ్య, టీ తాగుతుంటే చేయి జారి అక్షర బట్టల మీద పడ్డాయి. నా వల్ల మిస్టేక్ జరిగితే నాకు నిద్ర పట్టదు అత్తయ్య, అందుకే మొత్తం ఉతికేశాను. బాగానే కవర్ చేసుకున్నావు. అయితే నా కొడుకు బట్టలు వేసుకోవడం ఎందుకు? శృతి బట్టలు వేసుకోవచ్చుగా. శృతి వేసుకునే డ్రెస్సులు నేను వేసుకోను కదా అత్తయ్య. బావగారివి వేసుకుంటావా? అయినా నా భర్త. నేను శత్రువునా? నువ్వు అలాగే అనుకుంటున్నావు. ఆపండి. మాటకి మాట పరిష్కారం కాదు. కాస్త ఆగు. నో డైలాగ్స్ అందంటే ఓన్లీ యాక్షన్ పార్టీనా? గొంతొచ్చి కాల్ చేస్తే బాగుండు, పీడ వదిలిపోతుంది. తీసుకో. అమ్మ చీరిస్తుంది అక్షర, తీసుకో. అవతారం మార్చు. కట్టుకుంటుందమ్మా. ఏదో చేస్తావనుకుంటే చేరిచ్చి వెళ్తావా? ఛీ! అక్షర, అమ్మ తన చీర నీకిచ్చిందంటే మెల్లగా అమ్మ మనసులో స్థానం సంపాదించేస్తున్నావనే అర్థం. అసలు అర్థం వేరేనండి. మనసులో కాదు, మీ మధ్యనే ఉండకూడదు అనుకుంటుంది. అది మీకు తెలీదు, నేను చెప్పలేను. అక్షర, హ్యాపీగా త్వరగా కట్టుకో. అమ్మ రూమ్లో నేను స్నానం చేస్తాను. రోజులు గడుస్తున్నాయి, ఏం జరుగుతుందో ఏంటో. అత్తయ్య, మొహం ఎప్పుడు ఉసూర్మని పెడతావే? అంత కష్టంగా ఉంటే వెళ్ళిపోవచ్చుగా. ఎవరున్నమన్నారు? కాస్త తలనొప్పిగా ఉంది అత్తయ్య, వేరే ఏం లేదు. ఏంటే ముందే హింటిస్తున్నావు? పనులు తప్పించుకుందాం అనుకుంటున్నావా? అలా ఏం లేదత్తయ్య, పొద్దున్నే ఇల్లు ఉడ్చి మాప్ చేసేశాను, బట్టలు ఆరేశాను. అబ్బో, పర్వాలేదే. ఏయ్, ఏంటి ఇంత పంచదారేసావు? ఎక్కువైందా అత్తయ్య? పనులన్నీ చేసేసానని చెప్పడం కాదు, సరిగ్గా చేయటం నేర్చుకో. మళ్ళీ పెట్టి తీసుకొస్తానత్తయ్య. అక్కర్లేదులే, తగలెట్టావుగా, తాగుతాలే పో. సరిపోయింది. అయినా సరే దీన్ని మెచ్చుకోకూడదు. అమ్మా వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నానే. రా 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 రా. బాగున్నావా? బావున్నాను, నువ్వెలా ఉన్నావు? ఎప్పుడొచ్చావని అడగన్లే, మా అమ్మ అంతా చెప్పింది. అక్క, హాయ్ తమ్ముడు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేరా. ఈ రోజు రాఖీ పండగ కదరా, నీకు రాఖీ కట్టడానికి వచ్చింది. ఈ సంవత్సరం రావనుకున్నానక్క, ఏదో ఫంక్షన్ ఊరెళ్తా అన్నావుగా. నిన్నే అయిపోయింది లేరా, ఇవాళ రాఖీ కట్టడం కోసం హడావిడిగా వచ్చేసాను. థ్యాంక్స్ అక్క. అమ్మా హారతి తీసుకురా. నీకోసం స్వీట్స్ కూడా తెప్పించానే, ఉండండి తెస్తా. ఎందుకమ్మా తమ్ముణ్ణి వసూళ్లకు ఊరు పంపించావు? ఎందుకు బుజ్జమ్మా? కూతురికి బానే వంత పాడుతున్నారు. నేనా వాణ్ణి వెళ్ళమన్నాను?
వాడే అది నాకు అలవాటవుతుందమ్మా అని వెళ్ళాడు. ఏంటిది నాన్న ఇంకా రాలేదు చూడు. వచ్చేసా. అమ్మా పని అయిపోయింది. అది సరేరా, నువ్వు ఈ రోజు రాకపోయుంటే మీ అక్క నా పని పట్టేలా ఉంది. ఏమక్క? మర్చిపోయావారా ఈరోజు రాఖీ పౌర్ణమి. గుర్తుందక్క. అందుకే ట్రైన్ టికెట్ ఉన్నా 3ంటికే లేచి స్నానం చేసేసి పోతే పోయిందిలే అని కారులో వచ్చేసా. కట్టు. కూర్చో. వేసే ఎదలో రాగాలి పులకించే. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష. మనిద్దరం కలిసి మన కుటుంబానికే రక్షగా ఉందాంరా. థ్యాంక్ యూ. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలిరా. 1000 ఏనుగుల బలం ఇచ్చావుగాక, సంతోషంగా ఉంటాను. మీ అక్క తమ్ముళ్ళ బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలిరా. నా బలం నువ్వైతే నా బలహీనత అక్కే అమ్మా. తన కోసం దేనిలో అయినా తగ్గడానికి వెనకాన్ను. ఈ సంవత్సరం నీకు కట్టలేనేమోనని బాధపడిందిరా. ఈ ఏడే కాదక్క, ఏ ఏడైనా ఎక్కడున్నా వచ్చేస్తా. నిన్ను బాధ పెట్టను. నన్ను నువ్వు బాధ పెట్టవురా, కానీ నీది రాలేని పరిస్థితి. నీ బాధ అర్థమవుతుంది పురందరి, కానీ ఏం చేయలేకపోతున్నాను. సారీ. రావే, నీకోసం చీరలు కొన్నాను, చూద్దు గాని. అవునా అమ్మా? తమ్ముడు నువ్వు రా, కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది. రా. నా తమ్ముడికి రాఖీ కట్టాలనుంది. ఏ దేవుడు కరుణిస్తాడో. చెప్పక్షరా. రక్షాబంధన్ శుభాకాంక్షలు వదినా. థ్యాంక్ యూ అక్షరా. డల్గా ఉన్నారేంటి? ఏం లేదు అక్షరా. సరే, ఇంట్లోనే కదా ఉన్నారు? ఏం లేదు, మీ తమ్ముడు గారిని పంపిస్తున్నాను, రాఖీ కడతారేమోనని. అక్షరా, అబ్బా, ఇప్పుడు కదా బ్రైట్ అయ్యారు. నేనసలు దీని గురించి ఆలోచించలేదు. ఎన్నిసార్లు చెప్పాలి, మీ సంతోషంలోనే మా సంతోషం ఉందని. సరే, పంపిస్తాను. నా దేవత అక్షరే. ఊ కొడుతున్నారేంటి? వాళ్ళు నేర్చుకుంటున్నారా? ఏం లేదు, ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా తిరుగుతున్నాను. డల్గా ఉన్నారేంటి? ఏం లేదు, రాఖీ పండగ కదా, కొంచెం బాధగా ఉంటేనో పోయిందా? అలవాటు చేసుకోవడమే. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు వస్తున్నారని మీ అక్కయ్య గారికి చెప్పాను. వెళ్ళండి, రాఖీ కడతారు. అక్షరా, అవునండి.
ముందు మీరు వెళ్ళండి. సరే, నాకు వెళ్ళాలనే ఉంది. నిమిషంలో కట్టే రాఖీకి ఏమంటారు? మీరు వెళ్ళండి. సుబ్బుకి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను. అక్కడ అయ్యాక రాఘవన్నయ్యకి రాఖీ కట్టడానికి అక్కడికే వస్తాను. సరే అక్షర. అలా అన్నారు, బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. బాయ్. నా బలం మా అమ్మ, నా బలహీనత మా అక్క అయితే నా ధైర్యం నా పెళ్ళం. ఎలా తెలిసిపోతుందో గాని తెలిసిపోతుంది. తెలివైంది. మేనకా, టిఫిన్ రెడీనా? అమ్మ మార్కెట్కి వెళ్ళింది నాన్న. మొత్తం నేను తినేసా. నువ్వే. ఓ, నాన్న. సరిపోలేదా? ఆహా, పాకెట్ మనీ 1000 ఇచ్చా కదరా. అయిపోయింది నాన్న. ఇంకో 1000 ఇస్తే ఈ నెలకు సరిపెట్టుకుంటా. ఏరా, డబ్బులేమన్నా చెట్లకు వస్తాయి అనుకుంటున్నావా? ఫ్రెండ్ బర్త్డే ఉంది నాన్న. ఎవడి బర్త్డేకి వాడే ఖర్చు పెడతాడు. ఇవ్వవా? 1000 రూపాయలు అవగొట్టాడంట. వీడికి డబ్బు విలువ తెలియడం లేదు. అక్షర, చెప్పమ్మా. ఇంట్లోనే ఉన్నారా నాన్న? అవునమ్మా, ఏమైంది? ఏం కాలేదు నాన్న. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. ఓ, అవును కదా. తమ్ముడికి కూడా కట్టాలనుకుంటున్నాను నాన్న. ఏంటమ్మా, వాళ్ళ అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీ భయం అర్థమవుతుంది నాన్న. ఎంతైనా వాడు మా తమ్ముడే కదా. ప్రతి ఏడు కట్టాలనుకుంటాను. ఆ కోరిక తీరకుండానే పోతుంది. వాడికి ముగ్గు రక్కలుండి కూడా కట్టించుకోలేకపోతున్నామని మనసులో ఉందేమో, మనకు తెలియదు కదా. వాడికి ఉందో లేదో తెలియదు గాని నీకు మాత్రం ఎవరిని వదులుకోవాలని ఉండదమ్మా. ఎప్పుడు ప్రేమను చూపిస్తావు. అదే కదా నాన్న అందరినీ కలుపుతుంది. మన ఇంటికి వెళ్తున్నాను నాన్న. తమ్ముడిని తీసుకురాగలరా? సరేనమ్మా, నేనేదో ఒకటి మేనేజ్ చేసి తీసుకొస్తానులే. థ్యాంక్స్ నాన్న. వచ్చేయండి. నానా, రే సుబ్బు. వస్తున్నా. ఏంటి? ఇందాక ఎంత అడిగావు? 1000 ఇవ్వనన్నావుగా. 1000 ఏంట్రా, 2000 ఇస్తాను, తీసుకో. ఇదిగో. థ్యాంక్స్ నాన్న. హ్యాపీయేగా? ఫుల్ హ్యాపీ నాన్న. సరే, ఓ చోటుకు తీసుకెళ్తాను, వస్తావా? ఎందుకు రా నాన్న? పద పద. ఇంతకెక్కడికి నాన్న? రారా, చెప్తాను. కుంభరాశి అనుకున్న పనిలో విజయం లభిస్తుంది. ప్రతిభతో మెప్పిస్తారు. అన్ని విధాలుగా పైకి వస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానించటం మేలు చేస్తుంది. ఈ రాశి నీదేనమ్మా. ఓ, మరిందాక చెప్పింది అది అక్షరాదే. అవునా అమ్మా? మరి నీది? చాలా ముఖ్యం. మాకు ముఖ్యమైన దానివి నువ్వే కదమ్మా. నాదేముందిలేవే, తెలిసిందేగా. పుట్టినప్పటినుంచి ఒకేలా ఉంది. బాధగా ఉందా అమ్మా? ఉండదా మరి. అమ్మా, ఏమైందమ్మా? ఆ మాట నేనడగాలి. ఏమైంది? అబ్బా, నన్ను చూస్తేనే బెదిరిపోతావేంటమ్మా? నిన్ను చూస్తే కాదే, మళ్ళీ ఏమైందో అని. ఏం కాలేదు. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. సుబ్బుకి రాఖీ కట్టడానికి వచ్చాను. ఎవరు? సుబ్బు అమ్మా, మా తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్నతో మాట్లాడానమ్మా. ఇంటికి తీసుకొస్తానన్నాడు. మీ నాన్నగారు తీసుకొచ్చినా వెళ్ళి వాళ్ళమ్మకు చెప్పడా? నాన్న మేనేజ్ చేస్తారులే అమ్మా. నువ్వు ఊరికే కంగారు పడకు. అసలెందుకమ్మా? ఏదో ఒకటి చేయకుండా కుదురుగా ఉండవా? అవును చిన్నక్క, ఉన్నవే సరిపోవన్నట్టు ఆ రిస్క్ ఎందుకు? ఎందుకు అనుకుంటే దూరంగానే ఉండిపోతాం అప్పు. నాన్న మనల్ని కలుపుకోవాలని కోరుకుంటున్నప్పుడు మనము వాళ్ళకి దగ్గర అవ్వాలి. అదేగా న్యాయం. అన్యాయమని మేమనట్లేదే. కలిసిమెలిసి ఉండాలనే ఉంటుంది. కానీ మేనకందుకు ఒప్పుకోదమ్మా. ఆ రోజు వస్తుందమ్మా. ముందు ఈ రోజు సంగతి చూద్దాం. ఏం చూసేదో ఏంటో. నువ్వొచ్చే ముందే నీ రాశి గురించి చెప్పింది. నువ్వెప్పుడూ అందరి కోసమే బ్రతుకుతావంటమ్మా. అదే చేస్తున్నావు. అమ్మా, అందరూ అంటే అందులో నేను ఉన్నట్టేగా. అంటే నా కోసం చేసుకుంటున్నట్టేగా. ఈ మాటలకేంలే. అబ్బాయిని తీసుకురాలేకపోయావా? వదిన రాఖీ కట్టాలి కదమ్మా, అక్కడికి వెళ్ళారు. నేను సుబ్బు కట్టేసి అన్నే కట్టడానికి అక్కడికి వెళ్ళాలి. ఓ, పురందరి దగ్గరికి వెళ్ళారా? ఈ పాటికి వెళ్ళే ఉంటారు.
రా తమ్ముడు. లేరా అక్క? పైన గదిలో ఉన్నారా? త్వరగా రా, కట్టేస్తాను. సరే. నానా, ఈ ఇంటికి తీసుకొచ్చావేంటి? అక్క నీకు రాఖీ కడతానందిరా. ఏంటి? ఏం చేస్తున్నావు నానా? అమ్మకు చెప్తాను. ఇందాక 2000 ఇచ్చాను కదరా, వద్దా? దానికి దీనికి లింక్ ఏంటి? ఇచ్చింది దీనికే, నీ ఇష్టం. రానంటే ఇచ్చేసి వెళ్ళిపో. సర్లే, మరి అమ్మ అడిగితే ఏం చెప్పాలి? నీ ఫ్రెండ్ చెల్లెలు కట్టిందని చెప్పు. ఓకే, పద. త్వరగా తీసుకొస్తున్నానక్క. బాగున్నారా నాన్న? రారా. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం. రెండు రాఖీలు ఉన్నాయంటక్క. అపర్ణక్క కూడా కడుతుంది కదరా. అర్చనక్క లేదా అక్క? అవునమ్మా, పిలవకపోయావా? వాళ్ళ అత్తగారు బావగారిని అక్కని హైదరాబాద్ తీసుకెళ్లారంట నాన్న. రావడానికి 2 రోజులు పడుతుంది. వచ్చే సంవత్సరం తను కూడా కడుతుంది. ఇంకో 2000 మిస్ అయ్యాం. అప్పుడు 6000 వస్తాయి. థ్యాంక్స్ నాన్న. నువ్వు పుట్టాక ఇన్నేళ్లలో ఇదొక్కటే అడిగావు. ఇది తీర్చకపోతే ఎలాగమ్మా? వస్తాం వస్తాం, రారా. సరే, నేను వెళ్తానమ్మా. ఆయన ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తారే? చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుట్టడమే గాని మీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఇదేం చేస్తుందిలే అనుకుంటున్నారా? అత్తయ్య గారు, మాట్లాడుకో. ఎంత ధైర్యం లేకపోతే గుమ్మమే తొక్కకూడదని చెప్తే ఏకంగా ఇంట్లోకి తెస్తావా? రాఖీ కట్టడానికే కదమ్మా. నువ్వు నోర్మై, నువ్విచ్చిన అలసే ఈ ధిక్కారం. ఆయనకేం తెలియదు అత్తయ్య గారు. వాడికేం తెలీదని నేను చెప్తుంది. నా కొడుకుని ఇరికించి మీరు మోసం చేస్తున్నారు. అమ్మా, ఏం చేశామండి? మీరు చెప్పిన వాటన్నింటికి ఒప్పుకున్నాగా. ఆచరణలో పెట్టలేదుగా, అలా నడుచుకోవట్లేదుగా. రావద్దన్న లోపలికే వచ్చావుగా. రాఖీ కోసమే అత్తయ్య గారు ప్రతి సంవత్సరం కడుతుంది. తనకిది సెంటిమెంట్. ఆహా, నువ్వు ఆ డైలాగ్ చెప్పి మా కాయింట్మెంట్ పూయకు. అంతగా అయితే మీ ఇంటికే తీసుకెళ్లి కట్టించుకోనాయనా. మీ ఇంట్లోనే ఉంచుకో. అప్పుడు ప్రతి ఏడాది అక్కడే ఉండి కడుతుంది. బాగా సెంటిమెంట్ పండుతుంది. అత్తయ్య గారు, ఈ ఒక్కసారి ఈ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే మీ అక్కను ఇక్కడ ఉంచను. అది కాదు. వేరే మాటే లేదు. వెళ్తావా? లేదంటే నేను చేయాల్సింది చైనా.